ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. కాబట్టి మహాత్మా ఏదైతే సృష్టి ప్రారంభమయందే స్వప్నములాగానే ఉదయించినది ఆలంబన రహితమై ఎటువంటి ఆలంబన లేనిది ఆకారమే మరి లేకుండా కనబడుతూ ఉన్నదో అటువంటి దీని యందు ఇక ఎటువంటి నిజము ఉన్నది? అసలు సత్యత్వము అనేది ఉన్నదా? ఈ జగత్తు అజ్ఞాని దృష్టి యందు మాత్రమే సత్యమై ఉంటుంది. అదే వివేక దృష్టి యందైతే మిథ్య అయి ఉంటుంది. బ్రహ్మస్వరూపాన్ని చూసేటువంటి వాని దృష్టి యందు అయితే ఇది బ్రహ్మమే అయి ఉంటుంది అని చెబుతూ, అంటే బ్రహ్మరూపముగా చూసేవానికి బ్రహ్మమే అయి ఉంటుంది కదా. ప్రశాంతుడగు తత్వజ్ఞానికి శాంతమగు చిదాకాశముగానే ఉంటుంది. అంటే ఆ విధంగా బ్రహ్మరూపముగా చూడాలి అంటే ఈ సప్తజ్ఞాన భూమికల యొక్క ఆరోహణ క్రమము చేత ప్రశాంతిని పొందేటువంటి మనుజుని యొక్క దృష్టి యందు క్రమంగా జగద్దృష్టి శమించిపోతుంది. చివరకు మహాకాశములాగానే శూన్యముగా పర్యవసించినది అయ్యే కదా కనబడుతూ ఉన్నది. కాబట్టి మహాత్మా ఈ యొక్క నేను నాది వానితో కూడుకొని ఉన్నటువంటి ఈ స్థావర జంగమాది రూపాలు కదిలే వాటి యందు కదలని రూప పదార్థాలన్నీ కూడా మరి పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వాని యొక్క దృష్టి యందైతే ఇవి సర్వేక సమస్తం కూడా చిదాకాశ రూపాలే. ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవ వస్తువు జ్ఞాని దృష్టిలో ఉండదు. కాబట్టి గురువర్య నేను చిదాకాశ రూపుడును, తమరు కూడా చిదాకాశ రూపులే. ఈ జగత్తంతా కూడా చిదాకాశమే, ఆకాశము కూడా చిదాకాశమే. నా యొక్క వాక్యాన్ని పరీక్షించడం కోసం తమరు చిదాకాశముతో ఏకత్వాన్ని పొంది చిదాకాశ రూపత్వాన్నే పొందండి. మహాత్మా అటువంటి బ్రహ్మాకాశ రూపాన్ని పొందిన మనుజ శ్రేష్ఠులకు తమరిని ఆకాశములాగానే నిర్మలమైనటువంటి నిజస్వరూప జ్ఞానము చేత సర్వరూపమై ఆకాశముతో పోలినటువంటి మరి ఆకాశ సదృశమైనటువంటి ఆకాశము అంటే మలినరహితంగా ఉంటుంది, విశాలమై ఉంటుంది, సర్వవ్యాపకమై ఉంటుంది. అలాగే జ్ఞేయముకు పూర్ణమైన ఆనందైక బ్రహ్మము కంటే మీరు వేరు కాని వారిగా తెలియడం వలన అటువంటి తమరికి నమస్కరిస్తూ ఉన్నారు. కారణము లేకుండానే ఈ జగత్తు చిద్రూపము నుండి ఉత్పన్నమవచ్చు. మరలా కూడా ఎక్కడ నుండి ఉత్పన్నమైనదో మరలా కూడా అదే చిద్రూప బ్రహ్మమునందే లయిస్తూ ఉన్నది. కాబట్టి ఇది నిర్మలమైన చిదాకాశ రూపమే అయ్యున్నది. కాబట్టి మునీంద్ర సమస్త శాస్త్రయుక్తులను శాస్త్రములో చెప్పబడినటువంటి ఉపాయాలను అతిక్రమించి వెళ్ళేటువంటిది, సర్వ పదాలకు అతీతమైనది, ద్వంద్వములు నశించినది అయినా ఈ బ్రహ్మ పదాన్ని పొంది తమరు సదా చిదాకాశ రూపులే అయ్యున్నారు కదా. నేను నా చేతులు కాళ్ళు మొదలైన అవయవాలు బాహ్యంలో కనపడేటువంటి ఈ యొక్క కుండ వస్త్రము ఘటపటాదులు మొదలైన సమస్త జగత్తు పదార్థాలు ఇవన్నీ కూడా విచారణలో విచారించి చూస్తే వాస్తవానికి లేదు కదా. సమస్త జగత్తు కూడా లేదు. ఎలాగంటే ఇది అంతా కూడా గొప్పగా మహానిర్మలమై అతి సూక్ష్మమైనటువంటి చిదాకాశమే అయ్యున్నది. కాబట్టి మహాత్మా ఈ ప్రకారంగానే ఈ సమస్త పదార్థాల యొక్క భావనను లేకపోవడము చేత
తమ ఎదుట నేను దర్శింపజేశాను. అదే నా తల్లి వంధ్య. అంటే నా తల్లి గొడ్డురాలు అని చెప్పినట్లుగానే, నా నోటి యందు నాలుక లేదు అని చెప్పినట్లుగానే నా తల్లి వంధ్య అయితే నేనెలా ఉంటాను? మరి నా నోటి యందు నాలుక లేదు అన్నప్పుడు నేనెలా మాట్లాడతాను? ఇటువంటి నా తల్లి వంధ్య, నా నోటి యందు నాలుక లేదు అనే మొదలైన వాక్యాలులాగానే వ్యాఘాతము అనేటువంటి, అంటే గొప్పదైనటువంటి దోష ఆరోపము చేత ఈ తార్కికులు మొదలైన వాదుల యొక్క సభయందు అది నింద్యమై శోభించకుండా, అది మరి ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానమును గురించి విచారిస్తూ పరమ పురుషార్థ రూపముకు జ్ఞానము ఏది అని పరీక్షించేటువంటి వారి యొక్క సభయందైతే ఇది తప్పక శోభిస్తుంది. ఎలాగంటే సమస్త పదార్థాల యొక్క అభావము లేకపోతే ఆత్యంతిక అనర్థ నివృత్తి రూపముకు నిరతిశయానందము అనేటువంటిది సిద్ధిస్తుందా? ఎప్పటికీ సిద్ధించదు, సిద్ధింపనేరదు కదా. కాష్టమౌనాత్మకో వాదే నా సర్వాపహ్నవో యథా క్రియతే తేన వాదేషు నాత్మజ్ఞానం ప్రసీదతి. కాష్టమౌన రూపము, ఈ యొక్క మౌనము అన్నప్పుడు కాష్టమౌనము అంటే కాష్టమౌన రూపమైనటువంటి సర్వ పదార్థాల యొక్క భావము లేకపోవడం, ఏ పదార్థాన్ని కూడా గుర్తించలేకపోవడం, వాదమందు ఇక ఆ అభావము అనేటువంటిది ఎటువంటి వాదన చేయలేదు కాబట్టి వాదమందు గావింపబడజాలదు కాష్టమౌన రూపము. కాబట్టి ఇక శుష్కవాదముల చేత, ఎటువంటి బలహీనమైన వాదముల చేత ఆత్మజ్ఞానము అనేటువంటి ఉదయిస్తుందా? లేదు. నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి ఆత్మతత్వ విచారణ చేత మాత్రమే అది లభిస్తుంది, ఉదయిస్తుంది. మౌనాలు అనేటువంటివి, అసలు మౌనాలు అనేవి ఏ విధంగా అంటే మౌనాలు 3 రకాలు. అవేంటి అంటే మొట్టమొదటిది వాంగ్మౌనము, రెండవది అక్షమౌనము, మూడవది కాష్టమౌనము. ఈ మౌనాలలో కూడా కాష్టమౌనము అనేటువంటిది శ్రీరామచంద్రుడు వారు చెప్పినది 3వ రకానికి చెందినటువంటిది. వాంగ్మౌనము అంటే నోటితో మాత్రమే మాట్లాడకుండా ఉండడం. అక్షమౌనము అన్నప్పుడు ఈ యొక్క చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు ఇవి కూడా మౌనాన్ని వహించడం. అంటే ఏ యొక్క దృష్టిని కూడా సారించలేకపోవడం, స్పర్శను గుర్తించలేకపోవడం, శబ్దాన్ని వినిపించుకోలేకపోవడం, మరి ఈ రుచి తెలియకపోవడం, వాసన గమనించలేకపోవడం అనేటువంటిది అక్షమౌనం. మరి ఆ అవయవాలు పనిచేయడం లేదా? చేస్తూ ఉన్నవి, కానీ వారిని గుర్తించేటువంటి మనసు పరమాత్మను అంటి ఉన్నది. అలాగే ఎప్పుడైతే ఈ మానసేంద్రియాలు అనేటువంటివి కర్మేంద్రియాలు యందు, మరి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు యందు కనుక చొప్పించక పరమాత్మ తత్వమునందే అంటి ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు అనేటువంటివి వాటంతటికి అవి స్వేచ్ఛగా స్వచ్ఛంగా చేతనావంతం కాలేవు. అలాగే మరి మాట కానీ లేదు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అనేటువంటి కర్మేంద్రియాలు, వాక్కు, పాణిపాద, గుహ్య, పాయువులు అనేటువంటి ఈ కర్మేంద్రియాలను కూడా నిగ్రహించగలగడం, ఇది అక్షమౌనము. మరి కాష్టమౌనము అంటే సర్వేంద్రియాలు కూడా చేష్ట లేకుండా క్రియారహితుడై ఉండడం. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 5, ఈ 15 ఇంద్రియాలు కూడా చేష్ట లేకుండా ఉండడమే కదా కాష్టమౌనం అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, అందుకే ఏ విధంగా నిర్మలమైనటువంటి విచారణ దేని చేతనే ఆత్మజ్ఞానము అనేది ఉదయిస్తుంది. కానీ కేవలము శుష్క వేదాంతవాదాల చేత మాత్రము ఈ యొక్క ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయించదు. ఎందుకు? కాష్టమౌన రూపము కొయ్యలాగా ఉండడం, ఎటువంటి చలనము లేకుండా ఉండటం, ఉన్నటువంటి అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను నిగ్రహించడం, సర్వ పదార్థాల పట్ల కూడా ఏమాత్రము భావన లేకుండా ఉండడం. అటువంటి వాడు వాదము అనేటువంటిది చేస్తాడా? చేయడు. కాబట్టి ఇక పనికి మాలినటువంటి శుష్కమైన బలహీన వేదవాదాల చేత ఆత్మజ్ఞానము అనేది వాడు పొందగలుగుతాడా?
పొందలేడు. అందుకే నిర్మలమైనటువంటి విచారణ చేసినటువంటి వానికి మాత్రమే ఆత్మజ్ఞానము అనేది ఉదయిస్తుంది. అంటే వాదమందు కాష్టమౌన రూపమగు సర్వ దృశ్యరాహిత్యము కూడా గావింపబడదు కదా. అయితే ఈ దృశ్యరాహిత్యము అనేది గావించలేదనుకో, అసలు శేషము లేనటువంటి నిర్విశేషమైన ఆత్మ యొక్క పరిచయము అనేది కలుగుతుందా? కలగదు. ఈ కారణము చేతనే వాదముల యందు ఎన్నటికీ కూడా ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉత్పన్నం కాదు అని చెబుతూ, ప్రత్యక్షాది ప్రమాణానం యదగమ్యమచిహ్నితం స్వానుభూతి భవం బ్రహ్మవాదైస్తల్లభ్యతే కథం. ఏది ప్రత్యక్షము మరి మొదలైనటువంటి ఈ ఇంద్రియాలు ఈ జన్మ ప్రమాణాల చేత పొందబడకుండా ఉంటుందో, దేని యందు ఏ గురుతు కానీ ఏ చిహ్నము కానీ లేకుండా ఉంటుందో, అది మాత్రమే స్వానుభవ రూపమైనటువంటి బ్రహ్మము. ఆ స్వానుభవమైనటువంటి బ్రహ్మము వాదాల చేత ఎలా లభిస్తుంది? లభించదు కదా. ఏదైతే ప్రత్యక్షము మొదలైనటువంటి ప్రమాణాలకు ఎదురుగ్గా దృశ్య రూపంలో చూడాలి అంటే అది విషయము కానిదే అయి ఉంటుంది. అంటే ఎప్పటికీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలకు రుజువులకు నిరూపణలకు అది అసలుకే పొందబడినదే అవుతుంది, పొందబడదు. అయ్యి అట్లా ఉన్నప్పుడు ఇంకా ఏది గురుతులు లేకుండా, దానిని గుర్తించేటువంటి చిహ్నాలు లేకుండా కేవలము అది ఏ విధంగా తన యొక్క అనుభవం ద్వారా సిద్ధి పొందడం, స్వానుభవం ద్వారా మాత్రమే ఉత్పన్నమై ఉంటుంది. అటువంటి బ్రహ్మము వాదాల చేత మరి తర్కముల చేత ఎలా లభిస్తుంది? లభించదు కదా. సర్వాగమార్థ సమతీతమ చిహ్నమచ్చ మాకాశమేకమజమాధ్యమ నామరూపం శుద్ధం చిదాత్మకమిహాస్తి అనుభూతి మాత్రం శాంతాభిధాన కలనం మలశంఖయాలం. మునీంద్ర, సమస్త శాస్త్రాల యొక్క అర్థముల కంటే కూడా అతీతమైనటువంటి అనుభవ మాత్రము అనేటువంటి ప్రమాణము మాత్రమే కలిగి ఉన్నది. అందు చిహ్నము అనేది లేదు. అతి నిర్మలమై ఉంటుంది. చిదాకాశ రూపమే అయి ఉంటుంది. ఏకరస మాత్రమే అయి ఉంటుంది. దానికి పుట్టుక లేనిది అయి ఉంటుంది. ఆద్యస్వరూపమై అంటే ప్రారంభంలో మూలము అదే అయి ఉంటుంది. నామము కానీ రూపము కానీ దానిని ఈ పేరు ఈ రూపముతో గుర్తించవచ్చు, ఈ పేరుతో పిలవవచ్చు అనడానికి నామము లేదు, దానికి రూపము లేదు. ఏ విధంగా శుద్ధమై ఉంటుంది. పేరు కల్పనాశూన్యమై, నామకల్పనాశూన్యమై, అసలు పేరు ఏ పేరుతో పిలవాలి అనేటువంటి కల్పన కూడా లేనిది అయి ఉంటుంది. కాబట్టి అది ఎటువంటిది అంటే కేవలం స్వానుభవ మాత్రమే అయినటువంటి చిద్రూప బ్రహ్మమే ఇచ్చట ఉన్నది. కానీ దానికంటే ఇతరముగా మరేది లేదు. అటువంటి బ్రహ్మమందు ఈ యొక్క మార్పులకు లోనయ్యేటువంటి మొదలైన మలినాన్ని గురించినటువంటి అనుమానం వలన ఏ ప్రయోజనము కూడా లేదు కదా అని చెబుతూ, అంటే సమస్త శాస్త్రముల యొక్క అర్థాలకు కూడా అతీతమై, చిహ్నములు గురుతులు లేనిది అయి, నిర్మలమై, ఆకాశముతో సమానమై, ఒకటియే అయి, పుట్టుక లేనిది అయి, మూలస్వరూపమై, నామరూపము కూడా లేనిది అయి, శుద్ధమై, కేవలం అంటే కేవలం అనుభవం మాత్రమే, ఈ నామం పేరు పెట్టి పిలవాలి అనేటువంటి కల్పన కూడా లేనటువంటి చిదాత్మ ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉన్నది. అంతేకాని ఇతరమైనది ఏమీ లేదు. కాబట్టి దృశ్య రూపమాలిన్యాన్ని గురించినటువంటి అనుమానం చేత ఏదైనా సరే ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. సుబాహ ప్రబుద్ధరామోక్తి ప్రశస్య గురుణా స్వయం పరీక్షార్థం కృతాః ప్రశ్న రామేణాత్ర సమాహితాః. ప్రబుద్ధుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుని శుభకరమైన వచనాలను విని ప్రసన్నుడైన శ్రీ గురువుకు శ్రీ వశిష్ఠులు స్వయంగా అతనిని ప్రశంసించి పరీక్ష కోసం ప్రశ్నించడం అనేటువంటిది, శ్రీరామచంద్రుడు సమాధానం ఇవ్వడం అనేటువంటి దానిని గురించే వర్ణించి తెలియజేశారు.
ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు బోధ ప్రకాశీకరణ యోగోపదేశము అనేటువంటి దానిని తెలియజేసి ఇంకా ఇప్పుడు భరద్వాజునితో శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. ఏవముక్త్వా మహాబుద్ధే రామో రాజీవలోచన ముహూర్తమాత్రం విశ్రమ్య తూష్ణీం స్థిత్వా పరే పదే పరమాం తృప్తిమాపన్నో విశ్రాంతః పరమాత్మనే మునిం పునరపృచ్యత్వం జానన్నపి లీలయా. వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. అంటే వాల్మీకి మహర్షి భరద్వాజునితో చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమని, శ్రీరామచంద్రులకు శ్రీ వశిష్ఠ గురుదేవులకు కూడా జరిగినటువంటి సంభాషణ మొత్తం కూడా శ్రీ వాల్మీకి మహర్షి మరి కాలనేమికి చెప్తూ అరిష్టనేమికి చెప్తూ ఈ భరద్వాజును కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం ప్రకారంగా, ఓ భారద్వాజ, ఈ ప్రకారంగా మాట్లాడి ఆ తామర రేకుల వంటి కన్నులు కలిగిన శ్రీరామచంద్రుడు 48 నిమిషాలు అంటే 2 గడియల సేపు ఒక ముహూర్త మాత్రం కాలం పరమాత్మ పదమునందు విశ్రమించాడు. సమాధిస్థుడై ఉన్నాడు, మౌనంగా ఉన్నవాడై ఉన్నాడు. పరమాత్మానందము చేత సంతృప్తుడై తర్వాత తాను ఎరిగి ఉన్నటువంటిది గురుముఖత మరలా వినడానికి కుతూహలము కలిగిన వాడై మళ్ళీ కూడా లీలాపూర్వకంగా ఆ మునివర్యుణ్ణి శ్రీరామచంద్రుడు ఇలా ప్రార్థించాడు, ప్రశ్నించాడు. ఏమని, భగవన్ సంశయోంబోధ శరత్కాలమునీశ్వర ఇదానీం సంశయోయం మే జాతో మనసి పేలవ. శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నారు, సంశయము అనేటువంటి మేఘానికి శరత్కాలము వంటి ఓ మునీశ్వర, అంటే శరత్కాలంలో మేఘాలు ఉండవు, అంటే సంశయాలను తొలగింపజేయగలిగినటువంటి వారిలో సమర్థులైనటువంటి ఓ మునీశ్వర, మహాత్మా, ఇప్పుడు నా మనసులో ఈ అల్పమైన సందేహం ఒకటి ఉత్పన్నమైనది. ఏవమే తన్మహాజ్ఞానం సంసారం వతారణం సమస్తమేవ వాగ్జాలం సమతీత్యావతిష్టతే. ఓ మునీంద్ర, పరమాత్మ సమస్త వాగ్జాలమునకి కూడా అతీతమై ఉన్నటువంటిది అయినట్లయితే ఈ సంసార సముద్రాన్ని దాటింపజేయునటువంటి మహాజ్ఞానమే అయ్యున్నది కదా. ఎలాగంటే పరమాత్మ, మునీంద్ర, పరమాత్మ సమస్త వాక్కుల ద్వారా వాక్కులకు మాటలకు కూడా అతీతమై ఉన్నది అన్నట్లయితే ఈ సంసార సముద్రాన్ని దాటింపజేయునట్టి మహాజ్ఞానమే అయ్యున్నది కదా. యదిదం కిల సద్బ్రహ్మ స్వస్వం విన్మాత్ర నిశ్చయం తదవాచ్యం కిల గిరాం మహతామపి మానధ. కాబట్టి మానప్రదుడవగు ఓ గురువర్య, స్వానుభవ మాత్ర నిశ్చయ రూపమైనటువంటి ఈ సద్రూప బ్రహ్మము ఏదైతే ఉన్నదో, అంటే ఇది కేవలం అనుభవ సిద్ధి ద్వారా మాత్రమే తెలిసేటువంటిది, దానిని ఆ విధంగా నిశ్చయ స్వరూపమైనటువంటి ఈ సత్తా సామాన్య స్థితిలో ఉన్నటువంటి ఈ సద్రూప బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది మాటలకు అందనిది అయి మహాత్ముల యొక్క వాక్కునకు కూడా విషయము కానిది అయి ఉన్నది కదా. ఏవం స్థితే పరం జ్ఞేయం సర్వసంకల్పను ఘితం స్వసంవిత్తుర్యతన్మాత్ర లభ్యం దుర్గమతాం గతం. కాబట్టి జ్ఞేయస్వరూపమై సర్వసంకల్పవర్జితమై సర్వసంకల్పాలు కూడా లేనిది అయి కేవలం అనుభవ సిద్ధి మాత్రమే స్వానుభవ రూపమై ఈ యొక్క జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థాత్రయానికి కూడా అతీతమై తురీయ స్వప్రకాశ వస్తు మాత్రముగానే లభ్యమయ్యేటువంటి ఈ పరబ్రహ్మము జాగ్రత్త అవస్థ యొక్క అంతర్గతములైనటువంటి గురువుల చేత, శాస్త్రాదుల చేత దీనిని జయించడం అనేటువంటిది అయ్యున్నది కదా. ప్రతియోగి వ్యవచ్ఛేద సంఖ్యాభేదైషిణం కిల కథం శాస్త్రప్రదైశ్చు స్తుశ్చై సవికల్పైరవాప్యతే. జగత్తు పరమాత్మయందు లేదు,
మొదలైనటువంటి ప్రతి యోగిని కూడా అంటే వ్యవచ్ఛేదనమును పరబ్రహ్మము కంటే కూడా భిన్నంగా ఏ పదార్థము సత్యము కాదు మొదలైనటువంటి వ్యవచ్ఛేదము ఉన్నదే అంటే ఏకమైనటువంటి బ్రహ్మమే ఉన్నది మొదలైన సంఖ్యను పరబ్రహ్మము పంచకోశముల కంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనబడే ఈ 5 రకాల కోశముల కంటే కూడా పరబ్రహ్మము భిన్నమైనటువంటిది మొదలైన భేదాన్ని అపేక్షించునవి కాబట్టే అవన్నీ కూడా అల్పములే సవికల్ప రూపములే అయినటువంటి శాస్త్రాల యొక్క పదాల చేత ఏ విధంగా అంటే యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆ పరబ్రహ్మాన్ని ఏమాత్రం కూడా పొందలేక వాక్కు మనస్సు కూడా నివర్తిస్తూ ఉన్నవి అనే ఈ రీతిగానే వాక్కునకు ఇతరమైనటువంటి ఆ పరమాత్మ పదము అనేటువంటిది ఎలా పొందబడుతుంది వికల్పసార శబ్దాద్యైర్జ్ఞానం శాస్త్రైర్న లభ్యతే తత్కిమర్థమనర్థాయ గురుశాస్త్రాది కల్పితం వికల్పపూర్ణములైనటువంటి అనేక మార్పులతో నిండిపోయినటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాదులతో కూడి ఉండడము చేత శాస్త్రముల చేత ఆత్మజ్ఞానము అనేటువంటిది లభించదు అలాంటప్పుడు ఎలా అనర్థము కోసమే అంటే వివిధ వికల్పాలతో కూడుకొని వివిధ రకాలైనటువంటి మార్పులతో కూడుకొని భ్రాంతి పరంపరా రూపమైనటువంటి ఏ అనర్థమైతే ఉన్నదో దానికోసమే ఈ గురువులు శాస్త్రాలు అనేటువంటివి ఎందుకు కల్పించబడినవి గురుశాస్త్రాది విజ్ఞానే కారణం వాస్త్య కారణం తదత్ర నిశ్చయం బ్రహ్మన్ బ్రూహి మే వదతాం వరా వక్తలలో కూడా శ్రేష్ఠుడవగు మహాత్మా ఈ కారణము చేత ఆత్మజ్ఞాన విషయమున గురువులు శాస్త్రాలు మొదలైనటువంటివి కారణాలు అవుతాయా కావా అనే ఈ సంశయాన్ని నిర్ణయించటం అనేటువంటిది ఎటువంటిదో దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఏవమే తన్మహాబాహో న శాస్త్రం జ్ఞాన కారణం నానా శబ్దమయం శాస్త్రమనామ చ పరంపదం మహాబాహుడవగు ఓ రామచంద్ర నీవు చెప్పినది యథార్థమే బ్రహ్మజ్ఞానం యొక్క కారణము అంటే గురువులు కానీ శాస్త్రాలు కానీ సాక్షాత్తుగా కానే కావు ఎలాగంటే శాస్త్రాలు నానా రకాలైనటువంటి శబ్దాల యొక్క మార్పుల చేత నిండిపోయి ఉన్నవి అదే బ్రహ్మపదమైతే అసలు పేరే లేకుండా అనామమై ఉన్నది అంటే శబ్ద ప్రవృత్తికి నిమిత్తభూతాలైనటువంటి ధర్మాలు లేనిదే అయి ఉన్నది కదా బ్రహ్మపదము తథాపి రాఘవ శ్రేష్ఠ యథైతద్ధేతు తాం గతం శాస్త్రాద్యుత్తమ బోధస్య తత్సమాసేన మే శృణు కాబట్టి శ్రేష్ఠుడవగు రాఘవ అలా అయినప్పటికీ కూడా ఈ గురువులు శాస్త్రాలు మొదలైన వారంతా కూడా ఉత్తమమైన బ్రహ్మజ్ఞానం యొక్క దాని యొక్క ఫలమైనటువంటి మోక్షము యొక్క కారణము ఏ ప్రకారంగా అయినవంటే ఆ విషయాన్ని గురించి నీకు సంక్షేపంగా ఈ చెప్పబోయేటువంటి దారు వైవదికాఖ్యానము అనేటువంటి దానిని గురించి నేను నీకు వివరిస్తాను నువ్వు విను దాని ద్వారా నీకు అర్థమవుతుంది సంతి క్వచిద్వైవదికాః కేరకాశిరదుర్భగాః దుఃఖేనాభ్యాగత శోషం గ్రీష్మేణ యవ జరద్రుమాః ఓ రామచంద్ర ఒకానొక ప్రదేశమున కేరక అనే జాతికి చెందినటువంటి వారు కేరక జాతి అన్నప్పుడు శూద్రజాతి భేదానికి అని చెప్పవచ్చు అయితే చిరకాలము కూడా ఎటువంటి సౌర్భాగ్యము లేకుండా దౌర్భాగ్యముతో కూడి ఉన్నటువంటి వారు కొందరు అంటే వైవదికులు అంటే కావడి మోసేటువంటి వారు అయితే ఉన్నారు గ్రీష్మ ఋతువు వచ్చింది ఎండలు మండిపోతూ ఉన్నవి ఆ గ్రీష్మ ఋతువు యందు ప్రచండమైనటువంటి సూర్యుని యొక్క వేడి చేత సూర్యరశ్మి చేత చెట్లు కూడా శిథిలత్వాన్ని పొందినట్లుగా వారు దుఃఖము చేత చాలా మిగుల దుర్బలత్వాన్ని పొంది కృషించి ఉన్నారు
ఎందుకు? దౌర్భాగ్యము. వారికి ఎటువంటి ధన సంపద, ఆర్థిక సంపద అనేటువంటిది లేదు. దారిద్ర్యేణ దురంతేన కంధ సంస్థానకారిణ దీనాననాశయాః పద్మ నిర్గతేనేవ వారిన. మహాదారిద్ర్యముతో కూడిన వారై చినిగిన బొంతల చేత దేహాన్ని కప్పుకుంటూ ఆ సరోవరము యొక్క గట్టు తెగి జలము కారిపోక అందులో కమలాలులాగానే దీనముఖాలై ఉన్నారు. ఒక సరోవరం నిండా కమలాలు ఉన్నాయి. ఆ సరోవరం గట్టు తెగినప్పుడు నీరంతా బయటికి వెళ్ళిపోయింది. నీరు పోయినటువంటి బురద యందు కమలాలు ఏ విధంగా అంటే దీనస్థితిని వాడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే వారు కూడా దీనమైనటువంటి ముఖముతో కూడుకొని ఉన్నారు మహాదారిద్ర్యంతో. దౌర్గత్య పరితప్తాస్తే జీవితార్థమచింతయన్ జఠరస్య కయా యుక్త్యా వయం కుర్మః ప్రపూరణం. అంటే దారిద్ర్యమైనటువంటి బాధ చేత మిగుల దుఃఖితులై ఉన్నారు. వారికి పూటకి తినడానికి, నివసించడానికి కూడా మార్గం లేనటువంటి వారే దారిద్ర్యం యొక్క బాధ చేత ఆ కేరక జాతి వారంతా కూడా దుఃఖితులై ఉండగా, ఆ దుష్టమైనటువంటి ఆకలి మంట అయితే ఆగదు కదా, ఆ యొక్క దుష్ట ఉదరమును మనము ఏ ప్రకారంగా నింపివేయగలము, ఎలా పొట్ట నింపుకుంటాము అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతి సంచింత్య విధినా దినాంతేవ దినం ప్రతి దారుభారేణ జీవామో విక్రీతేనేతి సంస్థితాః. అలా విచారించి దైవవశాత్తుగా వారు ఇటువంటి నిశ్చయాన్ని పొందారు. అదేమిటంటే ప్రతి దినము కూడా పగలంతా పరిశ్రమ చేసి అరణ్యములో అంటే అడవిలో కట్టెలు నరికి సాయంకాలానికి వానిని కావళ్లపై వేసుకొని నగరానికి తీసుకొని పోయి అమ్ముకొని దాని చేత జీవిద్దాము అని ఆలోచన చేశారు. ఇది సంచింత్యతే జగ్ముర్ధం విపినాంతరం యయైవ జీవ్యతే యుక్త్వా సైవాపది విరాజతే. ఈ ప్రకారంగా అందరూ నిశ్చయించుకున్నారు కదా. ఇక కట్టెల కోసం వారంతా అరణ్యంలోకి వెళ్ళారు. ఆపత్కాలంలో ఏ ఉపాయము చేతైతే ప్రాణరక్షణ జరుగుతుందో అది ఆ కాలమునందు శోభిస్తుంది, అదే అభివృద్ధిగా ఉంటుంది. ఇతి తే ప్రత్యహం గత్వా కాననం చ భవచారిణః దారుణ్యానీయ విక్రీయ చక్రుర్దేహస్య ధారణం. ఈ ప్రకారంగానే వారు ప్రతి దినము కూడా అరణ్యానికి వెళ్తూ ఉన్నారు. కట్టెలు కొట్టుకుంటున్నారు, నగరానికి తీసుకువెళ్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఆ రోజు అమ్మిన రోజు వచ్చినటువంటి ద్రవ్యముతోటి అన్నము మొదలైనటువంటివి చక్కగా భుజించి తమ శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటున్నారు. యత్ప్రయాంతి వనాంతం తే తస్మిన్ స్యంత్యఖిలాని హి గుప్తాని రత్నాని దారుణి కనకాని చ. ఏ అరణ్యానికైతే వాళ్ళు కట్టెల కోసం పోతూ ఉన్నారో అక్కడ రహస్యమైనవి మరి కనిపిస్తూ ఉన్నవి అగు అనేక విధాలైనటువంటి రత్నాలు, సువర్ణాలు, గొప్ప గొప్ప కాష్టాలు అంటే పెద్ద పెద్ద ఉత్తమమైనటువంటి కొయ్యలు ఉన్నవి. తేషాం భారభృతాం మధ్యాత్ కేచిత్ కతే పయైర్వణ జాతరూపాణి రత్నాని తాని సంప్రాప్నువంతి. కాబట్టి ఆ అరణ్యానికి పోవుచూ ఉన్నటువంటి ఆ భారవాహులలో అంటే ఆ కావడి మోసేటువంటి వారిలో భాగ్యశీలురైనటువంటి కొందరు ఆ ఉత్తమమైనటువంటి బంగారాన్ని, రత్నాలను అక్కడ పొందుతూ ఉన్నారు. కేచిత్ చందనదారుణి కేచిత్ పుష్పాని మానద కేచిత్ ఫలాని విక్రీయ జీవంతి చిరకేరకాః. మానప్రదుడవకు రామ, చిరకాల అభ్యాసము చేత దృఢపడినటువంటి ఆ కేరక జాతి వృత్తులు గల ఆ యొక్క కాష్టవాహకులు, ఆ కొయ్యలు మూసి అటు ఇటు వేసేటువంటి వారిలో కొందరు ఏం చేశారంటే చందన కొయ్యలను, కొందరు పుష్పాలను, ఇంకొందరు ఫలాలను అమ్మి కూడా తమ జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నారు.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.